డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 40 సంవత్సరాలు. ప్రస్తుతం నేను లింఫోమా క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్నాను. అయితే ఈ చికిత్స తీసుకునే సమయంలో నేను ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు లింఫోమాకి ట్రీట్మెంట్ తీసుకుంటామని అన్నారు. లింఫోమాకు మరి ఏ టైప్ ఆఫ్ లింఫోమా అని మెన్షన్ చేయలేదు. బట్ స్టిల్ జనరల్గా సహజంగా మీ కీమోథెరపీ ట్రీట్మెంటే మేబీ మోస్ట్ ప్రాబబ్లీ జరుగుతుండవచ్చు. అది కీమోథెరపీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మీలో కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటంటే ఎస్పెషలీ లింఫోమాస్కి ఇచ్చే కీమో వల్ల శరీరంలో ఉన్నటువంటి రక్త కణాలు కొంచెం తగ్గడం జరుగుతుంది. అది డబ్ల్యూబీసీ అయినా కావచ్చు, ఆర్బీసీ అయినా కావచ్చు, లేదా ప్లేట్లెట్స్ అయినా కావచ్చు. సో ఈ డబ్ల్యూబీసీ అనేది చాలా ముఖ్యమైనటువంటి కణం మనకి. ఎస్పెషలీ రోగ నిరోధక శక్తిని పెంచేది. లేకపోతే బాడీలో ఇన్ఫెక్షన్ వస్తే ఫస్ట్ ఆ యొక్క ఇన్ఫెక్షన్ అటాక్ చేసి డిస్ట్రాయ్ చేసే సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ అనమాట. ఈ తెల్ల కణాలు ఎప్పుడైతే కీమోథెరపీ వల్ల తగ్గుతాయో అప్పుడు బాడీలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు సహజంగా అడ్వైస్ చేసేది ఏంటంటే ఎక్కువ జనం ఉన్న ప్రదేశాలు కంటే సామూహిక ప్రదేశాలకు వెళ్ళడం కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే అక్కడ నుంచి ఇన్ఫెక్షన్స్, వైరసెస్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి. అలాగే బయటికి వెళ్ళాల్సిన అవసరం వస్తే డెఫినెట్గా మాస్క్ పెట్టుకొని, ప్రిఫరబుల్ N95 మాస్క్ పెట్టుకొని వెళ్ళమని చెప్తుంటాము. అలాగే ఆహారం కూడా కొంచెం క్లీన్గా ఇంట్లో వండినటువంటి ఆహారము తినమని చెప్తాం. బయట స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము. అలాగే వాటర్ కానీ బయట ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు కొంచెం హైజీనిక్ ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఎక్కువ హైడ్రేషన్, వాటరు, లిక్విడ్స్ కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో కొన్నిసార్లు డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అన్నం ఇష్టం ఉన్నా లేకపోయినా బై ఫోర్స్ అయినా కొంచెం తినాలి. లేదా లిక్విడ్ డైట్ని ఎక్కువగా పెంచుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇది బేసిక్ ఇంట్లో పెట్స్ అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం దూరంగా ఉండడము ఆ పెట్స్ నుంచి. ఎందుకంటే ఆ పెట్స్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఈజీగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పర్సనల్ హైజీను, సరౌండింగ్ హైజీను మనం అది ఫుడ్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా సరే. అలాగే మ్యారేజెస్కి, అటువంటి మాల్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ జనసంద్రోహం ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా తప్పదు వెళ్ళాలన్నప్పుడు మనం మాస్క్ పెట్టుకొని వెళ్ళడం మంచిది. సో ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలతో చాలా మటుకు ఈ యొక్క క్యాన్సర్ కీమోథెరపీ తీసుకునేటప్పుడు మనం ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఫుడ్ పరంగా సహజంగా రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. సాయిల్లో పెరిగేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటాయో, అది పొటాటో కావచ్చు, లేకపోతే క్యారెట్ కావచ్చు, రాడిష్, అవన్నీ కూడా మనము బాయిల్ చేసే తినమంటాం. కొన్నిసార్లు చాలాసార్లు మనం క్యారెట్స్ అవన్నీ కూడా రా తీసుకుంటుంటాం కదా, ఈ లీవ్స్ అవన్నీ, అటువంటివి అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఎంత క్లీన్ చేసుకున్నా కూడా సాయిల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా మనకి బాడీలో ప్రవేశిస్తుంది కాబట్టి. సో ఇటువంటి నియమాలు కొంచెం పాటిస్తే ఈ కీమోథెరపీని ధైర్యంగా మీరు ఎటువంటి బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా తీసుకొని బయటపడే అవకాశం.